ఒకప్పుడు జ్వరం వచ్చిన వారికి పత్యం బ్రెడ్, అప్పటి భాషలో రొట్టె ముక్క, ఇప్పుడైతే గజిబిజి లైఫ్ కి వెయిట్ లాస్ కి స్పెషల్ ఫుడ్ బ్రెడ్. చిటికెలో అయిపోయిన టేస్టీ రుచులు ఎన్నో. వాటితో పాటు ఇవాళ చూపించే ఈ దహీ బ్రెడ్ టోస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బ్రెడ్ ఉంటే చాలు, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో 5 నిమిషాల్లో అయిపోయే క్విక్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ ఫర్ ఆల్ బిజీ పీపుల్. ఈ టోస్ట్ ని ఇష్టమైతే ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా. ముందుగా కావాల్సిన బ్రెడ్ ముక్కలు అయితే తీసుకోవాలి. ఇక్కడైతే బ్రెడ్ అనేది మల్టీ ఆటా బ్రెడ్ కానీ, వీట్ బ్రెడ్ కానీ, మిల్లెట్ బ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇవాళ అయితే ఈ వైట్ బ్రెడ్తో రెసిపీ చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగు చిక్కటి పెరుగు అయి ఉండాలి. దాంతోపాటుగా లైట్గా పులిసినట్టయితే బ్రెడ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ పులిసిన పెరుగైనా తీసుకోవచ్చు, లేదా ఫ్రెష్గా ఉన్న పెరుగైనా తీసుకోవచ్చు. చిక్కగా ఉండాలి. తీసుకున్న పెరుగుని ఈ విధంగా కవంతో కానీ, లేదా విస్కర్తో కానీ, అది లేదంటే స్పూన్తో కానీ ఏమాత్రం ఉండలు లేకుండా చిలకాలి. లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా ఫైనల్గా ఈ పెరుగు అనేది ఉండలు లేకుండా స్మూత్గా ఉండేలా చూసుకోవాలి. మొత్తానికి ఎలా చిలికినా ఈ పెరుగు అనేది చూడ్డానికి స్మూత్గాను, కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగాను లేకుండా ఈ మాత్రం ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత తీసుకున్న పెరుగుకి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మిరియాల పొడి దాల్ దీజియే. వేసిన పొడులు మొత్తం ఈ పెరుగులో కలిసేలా ఈ విధంగా బాగా కలిపి ఈ ఫ్లేవర్స్ మొత్తం పెరుగులో కలిసిన తర్వాత ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఈ పెరుగుకి సింపుల్ పోపు అయితే పెట్టుకోవాలి. దానికోసం చిన్న పోపు కడాయి ఉంటే పెట్టుకోవాలి. ఇక్కడ నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఉంటే ఖచ్చితంగా నెయ్యి వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అది కూడా ఒక 3-4 స్పూన్స్ దాకా వేసుకుంటే సరిపోతుంది. వేసిన ఆయిల్ కానీ నెయ్యి కానీ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. వేసిన ఈ ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడించాలి. ఈ చిట్పట్లాడిన ఆవగింజల రుచి బ్రెడ్తో బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందాక పెరుగులో కూడా కారం వేసాం, మిరియాల పొడి వేసాం కాబట్టి ఒకవేళ స్పైసీ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ పచ్చిమిర్చి కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఫైనల్గా ఒక 4 ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేశాక 1 నిమిషం అలా ఇలా ఆయిల్లో వేయించాక వెంటనే ఈ పోపుని తీసుకెళ్ళి ఇందాక రెడీగా పెట్టుకున్న పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అంటే ఇక్కడ క్యారెట్ తురుమైనా వేసుకోవచ్చు. క్యారెట్ ఏదో ఒక రూపంలో మన పొట్టలోకి వెళ్తే హెల్దీనే కదా, ఉంటే వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ దాకా వేసుకున్నాను. ఇక్కడ ఈ క్యారెట్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసిన పోపు క్యారెట్ తురుమును ఈ విధంగా ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు. ఆ తర్వాత బ్రెడ్ కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చు, కానీ మంటని లో ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కను తీసుకొని ఇక్కడ గుర్తుంచుకోవాలి, బ్రెడ్ని ఎక్కువసేపు ఇక్కడ పెరుగులో ఉంచకూడదు. వేసిన పోపు కానీ క్యారెట్ తురుము పట్టేలా 1 సెకండ్ అలా ఇలా అంతే తీసి పెనం మీద వేసుకోవాలి. పెరుగు అనేది బ్రెడ్ మీద ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ బ్రెడ్ అనేది పెరుగులో ఎక్కువసేపు ఉంచకుండా చూసుకోవాలి, లేదంటే హల్వా అయిపోతుందని గుర్తుంచుకోవాలి. ఈ బ్రెడ్ మొత్తం లో ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకోవాలి. వేసిన వెంటనే రెండో వైపు తిప్పకూడదు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, విరిగిపోతుంది. చూడండి చుట్టూ ఈ విధంగా బబుల్స్తో ఈ స్టేజ్లో సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది. కింద మాడిపోకుండా ఉండడానికి 2 చుక్కల ఆయిల్ వేసిన తర్వాత ఆ బబుల్స్ పోయి ఆ సుయ్యమనే సౌండ్ పోయి ఇదిగో చూడ్డానికి ఈ విధంగా అయ్యాక రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత కూడా అంతే లో ఫ్లేమ్లోనే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అంతే. పెరుగులో బ్రెడ్ వేసిన ప్రతిసారి కూడా ఆ పెరుగును బాగా కలిపి ఆ మసాలా బ్రెడ్ ముక్కకు పట్టిన తర్వాత పెనం మీద వేసి లో ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకోవాలి. పైన లైట్ క్రిస్పీగా, లోపల పెరుగుతో ఉడికి స్మూత్గా బ్రెడ్ టేస్ట్ బాగుంటుంది. మరింత రుచి కోసం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరతో సర్వ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.